నోటికి కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ఉల్లిగడ్డ కారం అయితే చేసుకోవచ్చు. మేమైతే ఉల్లిగడ్డ కారం అనే అంటాము. ఈ రోజైతే బాగాలేదనమాట. హెల్త్ కొంచెం నోరు చేదుగుంది. ఏదో అనిపిస్తుంది. అన్‌ఈజీగా ఉంది. సో, నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డ కారం అయితే చేస్తున్నాను. మనం హెల్త్ బాలేనప్పుడే మనం పని కూడా ఎక్కువ పెట్టుకుంటాం కదా! అట్లా అనమాట. ఉల్లిగడ్డ రోలయితే తీసేసాము. మన ఆయుధం అయితే బయట పెట్టేసామనమాట. ఇది ఎన్ని రోజులైందో తీయక అసల. ఈరోజైతే బయట పెట్టేసాను. మొత్తం తెల్లగా అయితే అయిపోయింది. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. రోలు మనం రోజు వాడినా, వాడకపోయినా అదైతే మొత్తం తెల్లగా ఉంటుంది గదా! తెల్లగా వచ్చేస్తది. నా రోలయితే అట్లాగే వచ్చింది. సో, నేనైతే ఏం చేశానంటే ఒక 2 డేసు మనం ఇంట్లో ఆయిల్ వాడుకుంటాం గదా! ఆయిల్‌ని మొత్తం అప్లై చేసేసి ఓ 2 డేస్ అయితే పక్కన పెట్టేసి మంచిగా వాష్ చేశాను. మళ్ళీ కొన్నప్పుడు ఎట్లయితే ఉందో అట్లాగే యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చేసిందనమాట. సో, ఈరోజైతే తీసి నేను యూజ్ చేస్తున్నాను. రోలయితే కొత్త రోల్‌లాగా అయితే భలే ఉంది ఈరోజైతే. ఇవైతే ఒక్కోటి నూరేసి 2 సార్లయితే నూరుకుంటున్నాను. అన్నీ ఒకటేసారి పట్టవు కదా! అందుకని ఉల్లిపాయలు ఒక్కోటేసి దంచుకుంటున్నాను. ఉప్పు, కారం గూడా దాంట్లోనే వేసేసి దంచుతున్నాను. మనకి హెల్త్ బాలేనప్పుడే పని గూడా ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి నోటికి రుచిగా తినాలనిపిస్తే కొంచెం పని కూడా చేయాలి గదా! అట్లా అనమాట. అందుకని ఈరోజు రోట్లో అయితే నూరుతున్నాను. రోట్లో అయితే కచ్చపచ్చగా నూరుకోవచ్చు. అదే మిక్సీలో అయితే పేస్ట్‌గా ఉంటది కదా! తినటానికి రుచి కూడా అనిపించదు. మెత్తగా ఉంటది అన్నంలోకి గాని అసల. ఇలా అయితే మొత్తం నూరేసుకున్నాను. చింతపండు గూడా వేసుకోవచ్చు. చింతపండు వేసుకుంటే నాకంత టేస్ట్ అనిపించదనమాట. అందుకని నేనిట్లా మామూలుగానే నూరేసుకుంటున్నాను. ఇక్కడ తాలింపయితే వేస్తున్నాను. ఆయిలయితే అసలు ఎక్కువ కాదండి. మాది కడాయి ఫ్లాట్‌గా ఉంటుంది గాబట్టి, అట్లా ఆయిల్ ఎక్కువ అనిపించినట్టు ఉంటది. మాది గుంట కడాయి అయితే అట్లా అనిపించదు. ఫ్లాట్‌గా ఉంటది కాబట్టి, ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది. ఆయిల్ ఎక్కువేస్తున్నావమ్మా ఏం తాలింపో ఏమో అంటున్నారు. నాది ఫ్లాట్‌గా ఉంటది కాబట్టి, ఆయిల్ ఎక్కువ అనిపించినట్టు అనిపిస్తది. ఇవైతే కొంచెం తాలింపేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పసుపేయటం మర్చిపోయినా కాబట్టి కొంచెం పసుపేస్తున్నా. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. సాల్ట్ గాని సరిపోకపోతే సాల్ట్ గూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతే అనమాట వీడియో. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చూసేయండి. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.